విజయవాడలో సలార్ మూవీ మేనియా స్టార్ట్ అయిందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తూ ఉన్నారు. హిట్ టాక్ రావడంతో పూర్తిగా ప్రభాస్ ఫ్యాన్స్ కోలాహలం కనబడుతుంది. విజయవాడ శైలజ థియేటర్ వద్ద ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. పూర్తిగా సలార్ టీషర్ట్లు ధరించి వీళ్ళంతా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా విజయవాడలో చాలా థియేటర్లో సలార్ మూవీ అయితే రిలీజ్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. భారీగా కలెక్షన్స్ కూడా రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా, సినిమా టాక్ ఎలా ఉంది, ఏమంటున్నారు? అంటే ఎలాంటి అంచనాలు ఉన్నాయి చెప్పండి. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం సూపర్. ప్రభాస్ ఎంట్రీ ఉంది, వేరే లెవెల్లో ఉంది. సినిమా చూసాక మాట్లాడి ఎవడే పనికిరాడు. బాక్స్ ఆఫీస్ చించేసింది. సినిమా మాత్రం సావరా. మీరు సినిమా చూసా 6ంటికే చూసా, సోమియా థియేటర్. సావ కొట్టింది సినిమా. కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ కి అమ్మ మొగుడు అన్న. కేజీఎఫ్ కి అమ్మ మొగుడు. కేజీఎఫ్ కి అమ్మ మొగుడు సినిమా ఇది. ఏం లేదు, ఒక్క మాట ఈరోజు చెప్తాను. అంచనాలు ఎలా ఉన్నావో అంతకు మించి ఉన్నాయి. ఓకేనా? సినిమా ఏంటంటే చూసిన వాళ్ళు అందరూ ఓకే. రాత్రి వేశారు షో, హైదరాబాద్లో వేశారు. అంతా ఇట్టు షాక్ వచ్చింది. ఏం లేదు, దానికి ఏంటంటే విలన్ కాదు, హీరో అంతే, ఇంకేం లేదు, అంతా ఇట్టు. నువ్వు చెప్పు. సినిమా అంటే ఒక్క నిమిషం. సినిమాకు సంబంధించి కొంత రాధేశ్యామ్ కానీ ఆదిపురుష్ కానీ ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభాసం చూసారు. మీ పోయిన సంవత్సరం అలాగే అన్నారు, ఆదిపురుష్ పోయింది అన్నారు, ఇది మన సాహో పోయి అన్ని పోయినాయి అన్నారు. ఇప్పుడు వచ్చి సల్లార్ వచ్చిన సినిమా మాత్రం సూపర్ ఉంది. అసలు బ్లాక్ బస్టర్ అన్న. ఎడిటింగ్ మాత్రం బాగా చేశారు. డైరెక్టర్ మాత్రం సూపర్ చేశారు అన్న. సల్లార్ కేజీఎఫ్ కన్నా సల్లార్ సరిగ్గా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. నువ్వేం చెప్తావు? సినిమా చూసావా? ఎలా సినిమా మా ప్రభాస్ అన్న ఎలా చూడాలనుకున్నాము. బాహుబలి తర్వాత ఎలా చూడాలనుకున్నాము అలా చూసామన్న సినిమాని. చాలన్న, ఈ సంవత్సరానికి చాలు. మా ప్రభాస్ అన్న ఎలా చూడాలనుకున్నా చూసేస్తాం. జై రాజు. ప్రభాస్ కు సంబంధించినటువంటి ఎలివేషన్స్ అంటే కేజీఎఫ్ లో చూసాం, భారీ ఎలివేషన్స్ ప్రశాంత్ నీల్ ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఎలివేషన్స్ కానీ స్టోరీ ఏ విధంగా ఉంది? కేజీఎఫ్ ఏమి పనికిరా ఉన్నాయి. కేజీఎఫ్ ఏం పనికిరావు. ఎలివేషన్ కి మొగ్గుడు, బాక్స్ ఆఫీస్ కి మొగ్గుడు. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి 90mm రాడ్. అసలు మాటల్లో చెప్పడం కూడా సరిపోదు అన్న. మాటల్లో చెప్పడానికి కూడా సరిపోదు. అంత అమ్మ మొగుడు అన్న. కొద్దిగా సినిమా మాత్రం మాసు రాసు ఫ్యామిలీతోనే చూడడానికి మాకేం లేదు. మేమంతా మాసు, అరిచే వాళ్ళందరూ మాసే. ఎంత ఫ్యామిలీ. డార్లింగ్ చూడలేదా? మిస్టర్ పొరపాటు చూడలేదా? చెప్పండి ఒక మాట. మేము ఆదరించలేదా సినిమాకి? మేము అమ్మాను అంతే. ఇంకా చూడు అంతే. ఫ్యాన్స్ అని కాదు, ఒకటి సినిమా అందరూ చూడాల్సిన మాసు అంతే. యూత్ అంతే, కుర్రాళ్ళు. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఎగబడుతున్నారు టికెట్లకి. ఎక్కడికి వెళ్ళా విజయవాడ మొత్తంలో టికెట్ దొరకడం చాలా కష్టం అయిపోయింది. సినిమా ఎంతమంది ఆలోచించిన చిన్న ఫ్యామిలీ అంతే కొద్దిగా లేట్గా చూస్తారు. యూత్ ఇప్పుడు చూస్తారు, మాస్ ఇప్పుడు చూస్తారు. ఒక వారం తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని చూస్తారు. ఇంకేం లేదు సినిమాకి. మాకు ఏంటంటే ఇంకేం లేదు. మా అభిమానం అని కాదు, ఆయన యాక్టింగ్ చేసింది మాకు ఆయన ఇవ్వడు. మాకు అంతే. మాకు ఏదైనా కొద్దిగా అంతే, ఎంతకంతగా సాయం చేస్తారో మీకు తెలుసు. మాకు అదే ఇంకా ఏంటి సినిమాలో హైలైట్స్ ఏంటంటే కూల్గా చెప్పు. ప్రభాస్ అన్న వచ్చిన ప్రతిసారి హైలైట్ అన్న. మదర్స్ ఫ్రెండ్షిప్ అయితే అసలు మామూలు లేదన్న. ఎలివేషన్స్ అయితే మామూలుగా ఉండదు. ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసం అసలు మా అన్నయ్య అసలు ఎలా చూడాలనుకున్నాం అలా చూసాం. చాలు మాకు, సంవత్సరానికి చాలు మాకు. అంటే మరో ఛత్రపతి లాగా ఉందని ఒక ఛత్రపతి. బాహుబలి తర్వాత చల్లారే అన్న. బాహుబలి తర్వాత చల్లారే. అయితే ఫ్యాన్స్ కోలాహలం అయితే చాలా ఇదిగా ఉందని చెప్పాలి. అంటే పూర్తి స్థాయిలో సినిమా ఒక హిట్ టాక్ సంపాదించుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ హంగామా కనబడుతుంది. ఎందుకంటే బాహుబలి తర్వాత సాహో వచ్చింది, సాహో తర్వాత ఆదిపురుష్ కానీ లేకపోతే రాధేశ్యామ్ వచ్చింది, కానీ పూర్తి స్థాయిలో ఒక మాస్ ఆడియన్స్ని పూర్తిగా మెప్పించలేదని ఒక విమర్శ అయితే ప్రభాస్ మీద ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సలార్ మీద చాలా అంచనాలు పెట్టుకున్న అంచనాలను కూడా రీచ్ అయిందనేది
ఫ్యాన్స్ నుంచి కానీ సాధారణ ప్రేక్షకుల నుంచి కానీ వస్తున్న ఒపీనియన్. పూర్తి స్థాయిలో ఎమోషనల్గాను అదేవిధంగా పూర్తిగా యాక్షన్ ఎంటర్టైన్గా సలార్ సినిమా ఉందనేది ఫ్యాన్స్ చెబుతున్న మాట. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉందని చెబుతూ ఒకసారి థియేటర్ వద్ద ఫ్యాన్స్ కోలాహలం కూడా చూడవచ్చు. పూర్తిగా ఈ ఉదయం నుంచి కూడా ఫ్యాన్స్ ఇదే విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలా చూడాలనుకున్నాం అంటే ప్రభాస్ని ఏ విధంగా చూడాలనుకున్నాం అదేవిధంగా ప్రశాంత్ నీల్ చూపించారని కూడా ఫ్యాన్స్ అంతా కూడా సంబరపడుతున్నారు. కేజీఎఫ్కి 10 ఇంతలు కేజీఎఫ్ని మించి ఉంది కూడా అని కేజీఎఫ్ని మించి సినిమా ఉందనేది ఫ్యాన్స్ చెప్తున్నారు. ఎలివేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. ప్రభాస్ని ఏ విధంగా చూడాలనుకున్నామో ఆ విధంగా ప్రశాంత్ నీలు ప్రభాస్ని చూపించారని చెప్తున్నారు. మొదటి పార్ట్ సూపర్ హిట్ అయింది. రెండో పార్ట్ కూడా సూపర్ హిట్ అవుతుందనే ఆశాభావం అయితే ఫ్యాన్స్ అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఫండితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.